బయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓటు బ్యాంకును నిలువునా చీల్చాయి 3 కీలకమైనటువంటి పార్టీలు. ముస్లిం ప్రాబల్య నియోజకవర్గాల్లో టీఎంసీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ ముస్లిం ఓటు బ్యాంకును గండికొట్టే కాంగ్రెస్ పార్టీతో పాటుగా సిపిఎం, ఆమ్ జనతా, ఉన్నయన్ పార్టీలు. ప్రధానంగా 50% పైగా ముస్లిం జనాభా ఉన్నటువంటి ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర దీనాజ్పూర్లలో సైతం టీఎంసీకి భారీ జలక్ తగిలింది. 3 జిల్లాల్లో 43 నియోజకవర్గాలు ఉంటే కేవలం 22 చోట్ల మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. గతంలో ఇదే 3 జిల్లాల్లో 35 చోట్ల కూడా విజయం సాధించినటువంటి గతాన్ని కూడా మనం చూసాం. కానీ తాజాగా మైనార్టీ ఓట్లు చీలిపోవడంతో ఈజీగా గెలిచింది బీజేపీ. మరో 15 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో మాత్రం టీఎంసీ ఖాతాలో మైనార్టీ ఓటు బ్యాంకు గతంలో మనం చూసాం. కానీ ఇప్పుడు టీఎంసీకి మైనార్టీ ఓటు బ్యాంకే ఇతర పార్టీలు చీల్చడం కొంతవరకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు రావడానికి కీ రోల్ పోషించాయి. మొత్తం మీద తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి బీజేపీ మాత్రమే కారణం కాదు, ప్రధానంగా ముస్లిం ఓటు బ్యాంకు బీజేపీకి యాంటీగా ఉంటుందని, సో అదే తమకు బలమైనటువంటి ఓటు బ్యాంకు అని ఇప్పటి వరకు టీఎంసీ భావించినటువంటి వైనాన్ని మనం గమనించాలి. కానీ తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకులో చీలిక మాత్రం ప్రధానంగా టీఎంసీకి ఓటమి దిశగా అడుగులు వేసింది. గతంలో 35 సాధించినటువంటి స్థానాల్లో ఇప్పుడు 22 మాత్రమే విజయం సాధించినటువంటి వైనం మనం చూస్తున్నాం. వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా ముస్లిం ప్రాబల్యం ఉన్నటువంటి నియోజకవర్గాలు, మరి ముఖ్యంగా ముర్షిదాబాద్తో పాటుగా మాల్దా, ఉత్తర దీనాజ్పూర్లలో టీఎంసీకి ఒక భారీ జలక్ తగిలిందని చెప్పుకోవాలి. 3 కీలకమైనటువంటి పార్టీలు, ఒకవైపు కమ్యూనిస్టు పార్టీ కానివ్వండి, మరోవైపు కబీర్ పార్టీ కానివ్వండి, ఇటువైపు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ముస్లిం ఓటు బ్యాంకు చీల్చడంతో టీఎంసీ మరింత బలహీన పడడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, కర్ణుడి చావుకి 100 కారణాలు అనేటువంటి సామెత మనం వింటూ ఉంటాం. కానీ టీఎంసీ ఓటమికి బీజేపీ మాత్రమే కాదు, సో ఇతర పార్టీలు కూడా కారణంగా మారుతున్నటువంటి వైనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ అండి. ఇక్కడ టీఎంసీ ఓటమికి ప్రధాన కారణం ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అలాగే సిపిఐ పార్టీ అనేది, అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా వాళ్ళు అక్కడ పొత్తు అంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో పొత్తున్నప్పుడు, జాతీయ స్థాయిలో కలిసి పనిచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒప్పించి టీఎంసీకి అనుకూలంగానో లేదంటే అసలు అక్కడ పోటీ నుంచి తప్పుకుని ఉన్నా బాగుండేది. అందుకనే అంటే ఇప్పుడు అక్కడ టీఎంసీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గాలు బీజేపీకి ఓటేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళు ఏదో ఒక ప్రత్యామ్నాయం వెతుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టీఎంసీ మీద అసంతృప్తిగా ఉన్నటువంటి కొందరు కాంగ్రెస్కో లేదంటే సిపిఐకో లేదంటే ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీలకు ఇలా ఓటేసుకున్నారు. అసలు కమ్యూనిస్టులకు కూడా కొంతమంది ఓటేశారు. కాబట్టి ఇదే అక్కడ ప్రధానంగా మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఎస్ఐఆర్ లో ఓట్ల తొలగింపు కూడా కొంత ఇబ్బంది అయింది అనేది కూడా, అంటే గతంలో కొంత అక్రమ చొరబాటుదారులు కానీ లేదంటే మరి కొంతమంది కానీ తృణమూల్ కాంగ్రెస్ అనుకూలంగా ఉండేవారు. అయితే ఓట్లను భారీగా తొలగించడం వల్ల వాళ్ళకి చివరికి భవానీపూర్ లో కూడా ఇబ్బంది అయింది అనేటువంటి మాట కూడా ప్రధానంగా వినపడుతున్నటువంటి పరిస్థితి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు అన్నట్లుగా కర్ణుడి చావుకు 100 కారణాలు ఎలాగో టీఎంసీ ఓటమికి కూడా చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. అలా ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో అటు ఎంఐఎం వంటి పార్టీలు పెద్దగా ప్రభావం చూపించలేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ అంటే మైనార్టీ మద్దతు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లేదని మరికొన్ని పార్టీలు మాత్రం ఇక్కడ కొంత జాగ్రత్తగానే రాజకీయం చేస్తే అది వాళ్ళకు ప్రయోజనం లేకపోయినప్పటికీ కూడా టీఎంసీకి నష్టం అయితే చేకూర్చున్నటువంటి పరిస్థితి. కానీ ఇండియా కూటమిలో ఉన్న మీరు అన్నట్లుగా సో కాంగ్రెస్ పార్టీకి అంటీ ముట్టనట్టే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించినటువంటి తీరును మనం చూస్తున్నాం. సో దీది స్వయాన కాంగ్రెస్ పార్టీని నిర్లక్ష్యం చేయడం కూడా కొంతవరకు ఫలితాల మీద ఎఫెక్ట్ చూపించింది అనుకోవచ్చా? సో భావించవచ్చా? అంటే ఇక్కడ మనం మమతా బెనర్జీ కంటే కూడా కొంత కాంగ్రెస్ పార్టీ అధీర్ రంజన్ చౌదరి కానీ లేదంటే ఇట్లా కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ కు సంబంధించి వాళ్ళందరూ కూడా కొంత అంటే వాళ్ళని వాళ్ళు ఎక్కువగా ఊహించుకోవడం ఒక సమస్య. అలాగే మమతా బెనర్జీ మీద ఉన్నటువంటి కోపం ఒక సమస్య. ఇవన్నీ కూడా అంటే బెంగాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీ అధిష్టానం మాకు అంటే ప్రయారిటీ ఇవ్వటం లేదు, మమతా బెనర్జీతోనే ఎక్కువగా సాన్నిహిత్యంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తోంది అనేటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక అదే ఇక్కడ అంటే ఆ 2 పార్టీల మధ్య ముఖ్యంగా బెంగాల్ కాంగ్రెస్ విభాగానికి తృణమూల్ కాంగ్రెస్ కు ఉన్నటువంటి గ్యాపే తృణమూల్ కాంగ్రెస్ ని నాశనం చేసింది అనేది అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు. అలాగే ఇక్కడ కొంత అంటే గతంలో తాను కూల్చినటువంటి కమ్యూనిస్టులను ఒక రకంగా
సయోధ్యకు వెళ్ళేటువంటి ప్రయత్నం మమతా బెనర్జీ చేసిన, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఏదో రకంగా ఒప్పించుకునేటువంటి ప్రయత్నం చేసిన, ఇక్కడ బీజేపీ గెలవకుండా లేదంటే కొన్ని స్థానాలైనా కనీసం ఒక 120, 130 అయినా వచ్చేటువంటి అవకాశం ఉండేది. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. Yeah. మొత్తం మీద వెస్ట్ బెంగాల్లో టీఎంసీ ఓటు బ్యాంకును నిర్మూలన చేల్చే 3 కీలకమైనటువంటి పార్టీలు. కీలకమండం కన్నా ఈ పార్టీలు అధికారంలోకి రాకపోయినా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి పరోక్షంగా కారణంగా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ముస్లిం ప్రాబల్య నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఒక భారీ ఎదురుదెబ్బ తగలడానికి ఈ 3 పార్టీలు కూడా ఒక బలమైనటువంటి కారణం. టీఎంసీ ముస్లిం ఓటు బ్యాంకును గండికొట్టే కాంగ్రెస్ పార్టీతో పాటుగా సిపిఎం, ఆమ్ జనతా, ఉన్నయన్ పార్టీలు 50% పైగా ముస్లిం జనాభా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో, మరి ముఖ్యంగా ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర దీనాజ్పూర్ ప్రాంతాల్లో సైతం టీఎంసీకి ఒక భారీ జలక్ తగిలింది. ఈ 3 జిల్లాల్లోనే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం 43 నియోజకవర్గాల్లో 35 చోట్ల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార విజయం సాధిస్తే, పూర్తి స్థాయిలో తాజాగా మాత్రం కేవలం 22 నియోజకవర్గాలకి మాత్రమే పరిమితమైనటువంటి వైనాన్ని చూస్తున్నాం. ప్రధానంగా మైనార్టీ ఓటు బ్యాంకు చీలిపోవడంతోనే బీజేపీ ఈజీగా గెలిచింది. అంటే ప్రతిపక్షాలకి రావాల్సినటువంటి ఓటు బ్యాంకు వివిధ పక్షాలన్నీ పంచుకోవడం, ఓట్లు భారీగా చీలడం, అది బీజేపీకి చాలా ప్లస్ కలిసి వచ్చింది. సో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అన్నా ప్రతిపక్షాలకు పడేటువంటి ఓటు చీలిక అనేది మాత్రం బీజేపీ సునాయాసంగా గెలవడానికి కారణంగా మారింది. ఒక్కసారి మనం రాణీనగర్ నియోజకవర్గాన్ని పరిశీలిద్దాం. వెస్ట్ బెంగాల్లో కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గం. సో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా జుల్ఫికర్ అలీ 2701 ఓట్ల మెజార్టీతో కూడా గెలుపొందడం జరిగింది గతంలో. సో అలీ 79,423 ఓట్లు రావడం జరిగింది. ఇక సమీప అభ్యర్థి టీఎంసీకి 76,722 ఓట్లు వచ్చాయి. ఇక్కడ సిపిఎం కమ్యూనిస్టు పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి 48,587 ఓట్లు సాధించడం జరిగింది. అంటే ఒక ముస్లిం ప్రాబల్యం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒక ముస్లిం ఓట్లు ఈ ముగ్గురి మధ్య చీలిపోయినాయి. అంటే చాలా స్థానాల్లో కూడా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, అదేవిధంగా కబీర్ పార్టీ చాలా ప్రభావవంతంగా కాంగ్రెస్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముస్లిం ఓట్లను రాబట్టగలిగారు. బీజేపీకి గెలుపు అవకాశాన్ని ఇవ్వడానికి అంటే ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రావాల్సినటువంటి ఓట్లను ఇతర చిన్న చితక పార్టీలు కూడా కైవసం చేసుకోవడం. సో మైనార్టీ ఓట్ల చీలిపోవడం మాత్రం బీజేపీకి చాలా ప్లస్గా కలిసి వచ్చింది. 15 ఏళ్లుగా టీఎంసీ ఖాతాలోనే మైనార్టీ ఓటు బ్యాంక్ కనబడింది. కానీ ముచ్చటగా హ్యాట్రిక్ సాధించిన తర్వాత ఈసారి కూడా యాంటీ బీజేపీ ఓటు అంటే మైనార్టీ ఓటు బ్యాంక్ అని కనబడుతూ ఉంటుంది. కాబట్టి దాన్నే నా ఖాతాలోకి ఎలాగైనా వేసుకోవాలి, 4వ సారి అధికారంలోకి రావాలి అని దీది వేసినటువంటి ప్లాన్ ఈసారి బెడ్సి కొట్టింది. 15 ఏళ్లు తన ఖాతాలో ఉన్నటువంటి మైనార్టీ ఓటు బ్యాంకును కబీర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ఈ 3 పార్టీలు చీల్చడంతో దాదాపు తనకు రావాల్సినటువంటి స్థానాలు కూడా భారీగా కోల్పోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి బీజేపీ మాత్రమే కారణం కాదు. వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ శాఖ కారణమే, కమ్యూనిస్టు పార్టీ కారణమే, అదేవిధంగా కబీర్ పార్టీ కూడా ఒక కారణంగా మారుతుంది. మొత్తం మీద అన్ని కారణాలతోనే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది.